సండే స్పెషల్ ఫిష్ తందూరి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: చందువా చేప శుభ్రం చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 5 నిలువుగా కట్ చేసుకోవాలి, నిమ్మకాయ 1, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లార్చి వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చందువా చేపను తీసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టి ముందుగా కలుపుకున్న మసాలా పేస్ట్ని చేపకు బాగా పట్టించాలి. అలా చేప మొత్తం మసాలా పేస్ట్ని అప్లై చేసిన తరువాత చేపను 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత అల్యూమినియం ఫాయిల్ తీసుకుని దానిపైన మ్యారినేట్ చేసిన చేపను పెట్టి దాని మధ్యలో నిమ్మకాయ స్లైసెస్ని పెట్టుకుని ప్యాక్ చేసుకోవాలి. తరువాత అల్యూమినియం ఫాయిల్ పైన అరటి ఆకు కూడా పెట్టి కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుండీలో మండుతున్న బొగ్గులు తీసుకుని దానిలో ముందుగా ప్యాక్ చేసి పెట్టుకున్న చేపను పెట్టుకోవాలి. అలా చేపను నిప్పులపైన పెట్టి 20 నిమిషాల పాటు 2 వైపులా ఉడికించుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న చేపను సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి.
రుచికరమైన సండే స్పెషల్ చేప తందూరి రెడీ.